రైట్, అందరికీ నమస్తే, గుడ్ ఈవినింగ్. ఈరోజు మొట్టమొదటిసారిగా ఫార్ములా ఈ కేసులో ఏసీబీ విచారణకు వెళ్ళినటువంటి లొట్టపీస్ రాముడు ఏసీబీ విచారణ అయిపోయిన తర్వాత బయటికి వచ్చిండు. బయటికి వచ్చి నాయంత బుద్ధిమంతుడు ఈ రాష్ట్రంలో లేడు, నాయంత దొంగ ఈ దేశంలో లేడు, నాయంత మా అప్పంత పతివత ఈ చుట్టూ భూప్రపంచంలో ఎక్కడ దొరకడని పెద్ద పెద్ద గప్పాలు కొడుతున్నాడు. మీడియా ముందుకు వచ్చి సిగ్గుశారం లేకుండా ఈ అవులేగాడు 10 సంవత్సరాలు పనిమంతుడు ఏదో పందిరేస్తే కుక్కతో కదా కూలిపోయినట్లు 1200 మంది ఆత్మ బలిదానాల మీద తెలంగాణ రాష్ట్రం వస్తే వచ్చిన రాష్ట్రాన్ని చక్కగా పరిపాలించాలని ఇలా చేతిలో పెడితే ఈ పనికి మళ్ళీ చూతేగాళ్ళు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి ఎంత చేతికొస్తే అంత దోసుకొని సిగ్గుశరం లేకుండా దోసుకున్నవి తీసుకుపోయి వివిధ దేశాల్లో దాచుకొని అక్కడ కూడా ఇంకా ఆశ పెరిగి ఢిల్లీలో పోయి సారాదందా చేసి కాళేశ్వరం కుంభకోణం చేసి అమెరికాలో దాచుకొని దేశ విదేశాల్లో ఆస్తులు సంపాదించుకొని అక్రమంగా ఫార్ములా ఈ కేసులో దొరికిపోయి చిప్పకూడు తినడానికి రెడీ అయినటువంటి రాముడు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. సరే, రాముడు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి విన్న తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం మనం. చెప్పురా భయ్. వీడు ప్రెస్ మీట్ పెడితే సీఎం 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 అని వీనికి అంటారు. కవితమ్మ ప్రెస్ మీట్ పెడితే సీఎం సీఎం అని కవితమ్మని అంటాడు. హరీష్ రావు ఏడన్న మీటింగ్కి వెళ్తే సీఎం సీఎం అని హరీష్ రావుని అంటారు. అసలు మీరు తెలుసుకోండి రా బాయ్, ముందు మీ ఇంట్లో సీఎం ఎవడు? మరి మీరు ముగ్గురు సీఎం అయితే మీ అప్పేంగా అయిపోవాలి. తెలంగాణ రాష్ట్రాన్ని సాగు నోట్లో పెట్టి తెచ్చిండని మీరే చెప్తారు. అంటే మీరు ముగ్గురు కలిసి మీ అప్ప పోస్టును గుంజుకుని ఇక ప్లాన్ చేస్తున్నారు కదా ఇప్పటి నుంచే. చెప్పు. 10 సంవత్సరాలు గత 10 సంవత్సరాల్లో అరే ఆగ్రాబాయ్ ఎంత అహంకారం చూడు. ఆగ్రాబాయ్ అంట. పెద్దలు, మన పార్టీ అధ్యక్షులు, మనందరి ఆరాధ్య దేవుడు, తెలంగాణ సాధించిన మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో నిబద్ధతతోని పద్ధతిగా ఎక్కడ కూడా ఒక్క పైసా అవినీతికి తావు లేకుండా పనిచేసిన అని చెప్పి ఇప్పుడు వాళ్ళకి చెప్పిన. ఏసీబీ వాళ్ళు అడిగితే 82 ప్రశ్నలు అడిగిండ్రు. కాకపోతే పాడిందే పాటరా అన్నట్టు అడిగిందే మళ్ళీ అడుగుడు తప్ప కొత్త విషయం ఏం లేదు. వాళ్ళకి ఏంటంటే పాపం రేవంత్ రెడ్డి బల్మీటికి ఒక కేసు పెట్టించిండని వాళ్ళకు కూడా అర్థమైంది. వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు వాస్తవం చెప్పాలంటే, ఎందుకంటే కేసుల విషయం లేదు. వీడు ఏమంటున్నాడు, రేవంత్ రెడ్డి బల్మికి ఒక కేసు పెట్టించిండు అని చెప్తున్నాడు. అవులేగా నీ మీద అక్రమ కేసు అయితే ఆర్బీఐ ఇన్కమ్ ట్యాక్స్ మన మీద 10 కోట్ల ట్యాక్స్ ఎందుకు వేస్తుంది? ఎందుకు మనం 10 కోట్ల ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి చెల్లిస్తాం రా అవులే? నీ అబ్బ జాగిరి అన్నట్లు హెచ్ఎండిఏ నుండి 53 కోట్ల రూపాయలని ఆర్బీఐ గైడ్లైన్స్ అన్నీ తుంగల దొక్కి మంత్రివర్గ ఆమోదం లేకుండా హెచ్ఎండిఏ చైర్మన్ అయినటువంటి మీ అప్ప ముఖ్యమంత్రి గారి పర్మిషన్ లేకుండా, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా, ఎటువంటి జీవో ఇష్యూ చేయకుండా నీ కల్వకుంట్లలో అప్ప సొత్తు అన్నట్లు మీ తాత జాగిరి అన్నట్లు ఏ రకంగా ఇచ్చినవరా అబ్బాయి 54 కోట్ల రూపాయలని? నీవు చక్కదానం చేస్తే ఎందుకు 10 కోట్లు పైన కడుతుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం? కష్టం చేసి నానా కష్టాలు పడితే రాత్రి పగలు కష్టం చేసి పేదల నుంచి ట్యాక్సులు వసూలు చేసినటువంటి డబ్బులు అవి. నీలేక ఢిల్లీలో పోయి సారదందా చేసిన కేసులు కావు. ఉద్యమం పేరు మీద 14 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం దోసుకున్న దొంగలు మీరు. తెలంగాణ రాష్ట్రం రాకన్నా ముందు మీ ఆస్తులు ఎన్ని ఉండే? ఉద్యమం సమయంలో పదే ఉద్యమాన్ని నీరు గార్చి తెలంగాణ ఉద్యమం పేరు మీద సాధారణమైనటువంటి విద్యార్థులను, నిరుద్యోగులను, ఉపాధ్యాయులను రెచ్చగొట్టి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటే మీరు మొత్తం డ్రామాలు వేసి ఉద్యమం పీక్ స్టేజ్ నడుస్తుంటే దొంగ దీక్షలు చేసి దీక్షలు మధ్యలో విరమింపజేసి ఈ రకంగా మీ ఆస్తులు పెంచుకున్నారు. రాజశేఖర్ రెడ్డి దగ్గర, కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర, రోషయ్య దగ్గర, చంద్రబాబు నాయుడు దగ్గర లాలూచి పడి తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు పని లేకుండా పోతుంది, మా ఆస్తులు పెరిగాయి, మా అంతస్తులు పెరిగాయి అని చెప్పి ఈ రకంగా డ్రామాలు చేసినటువంటి దొంగ డ్రామా కంపెనీలు రా మీరు.
మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాట్లాడతావు. యూజ్లెస్ ఫెలో. చెప్పు. వీడికెళ్ళి ఫార్ములా ఈ రేస్ అనే ఒక ఈవెంట్ ని హైదరాబాద్ నే ఉంచాలి, కష్టపడి తెచ్చినాం ఇండియాకు మొదటిసారి భారతదేశానికి. ఇక్కడనే ఉండాలి, ఇక్కడ ఉంటేనే మన రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చుట్ల గాని భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలకు హైదరాబాద్ ను తెలంగాణను ఒక ప్రధానమైన స్థావరంగా ప్రపంచంలో తయారు చేయాలనే ఒక విజన్ తో చేసిన పని తప్ప ఇలా పైసలు, అవినీతి అలాంటి గలీజు పనులు రేవంత్ రెడ్డి చేస్తారు తప్ప మేము చేయము. మాకు ఆ కర్మ ఇప్పుడు గలీజ్ పనులు నువ్వు చేయకుంటే ఈడీ నీ మీద కేసు ఎందుకు బుక్ చేస్తుంది? అసలు ఫార్ములా ఈ రేస్కు ఎలక్ట్రిక్ వాహనాలకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా? ప్రజలారా మీరు ఆలోచన చేయండి. ఈ పీకుడు గాడు ఫార్ములా తెచ్చిన తర్వాతనే హైదరాబాద్లో ఏమైనా ఎలక్ట్రిక్ వాహనాలు వాడుతున్నారా? అంతకుముందు వాడతలేరా? గత 7-8 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఎలక్ట్రిక్ వాహనాలు వాడుతూనే ఉన్నారు. దానికి దీనికి ఏం సంబంధం? ఒక విలాసవంతమైన వాళ్ళు సంపన్నులు ఆడుకునేటటువంటి గేమ్ అది. ఆ గేమ్లో ఎవడన్నా మన రాష్ట్రముడు క్రీడాకారుడు పాల్గొన్నాడా? ఎవడన్నా డ్రైవర్లు ఉన్నారా మన దగ్గర? అది మన గేమే కాదు, మన దేశంలో ఆడే గేమే కాదు. దాన్ని తీసుకొచ్చి మన మీద రుద్దుకమేంది? ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఉగాండా కావచ్చు, కొన్ని దేశాలల్లో, ఆఫ్రికా కంట్రీలల్లో, చాలా దేశాలల్లో గంజాయి, కొకాయిను, మారక ద్రవ్యాలన్నీ అక్కడ లీగల్ పంటలేసి పండిస్తారు. ఇంకా కొన్ని రోజులు అయితే అది కూడా తెచ్చి పెడతావు అయింది మన దగ్గర. థాయిలాండ్లో పోతే అక్కడ కొన్ని లీగల్, అక్కడ వ్యభిచారం లీగల్ అక్కడ. ఆ రకంగా కూడా మన తెలంగాణ రాష్ట్రంలో తెచ్చి పెడదాం అనుకున్నావు అయింది నీవు. నీ సినిమా వాళ్ళని మెప్పించడానికి, వాళ్ళ దగ్గర నీ మోతేపారి చూపించుకోవడానికి. ఎవడో ఒక సినిమాలో చెప్తాడు, వాని బావ కళ్ళల ఆనందం కోసం నేను సూర్య కళ్ళల ఆనందం కోసం పరిటాల రవిని చంపిన అని చెప్తాడు. ఆ రకంగా నీ కళ్ళల ఆనందం కోసం, నీ సినిమా వాళ్ళని మెప్పించడానికి, హీరోయిన్ల దగ్గర నీ ప్రతాపం చూపించడానికి ఈ రకంగా నిర్వహించినట్లు అనిపిస్తుంది మాకు. ఆ రేస్లో చూస్తే సామాన్య ప్రజల్ని ఎక్కడైనా రానిచ్చిన వారు అవులేగా. అక్కడ రేస్ ఎవరు చూడకుండా మొత్తం దాని యొక్క ఎట్లా అంటే ఇట్లా మొత్తం పరదాలు కట్టేసి టికెట్లు పెట్టి వ్యాపారం చేసుకున్నావు. ఆ రేసే చక్కగా సారిస్తే 2 సీజన్లు నిర్వహించినావు. స్పాన్సర్ ఎందుకు దెంకపోతాడు? వానికి 100 కోట్లు లాస్ వచ్చిందంట. వానికి 100 కోట్లు లాస్ వచ్చిందని ఈ గేమ్ దీనివల్ల పనికిరాని గేమ్, ఇది పనికిరాదని చెప్పి వాడు వదిలేసిపోతే మళ్ళీ 600-700 కోట్ల రూపాయలని తెలంగాణ ప్రజల సంపదని మొత్తం దోషుకొని నువ్వు ఫార్ములానికి కట్టబెట్టాలని చూసినావు. దాని ద్వారా మళ్ళీ గ్రీన్కో కంపెనీ నుంచి నీ పార్టీకి ఫండ్ ఇచ్చిండు వాడు. మళ్ళా నీవు ఫార్ములా 1కి 50-60 కోట్లు నీవు ముడుపుల రూపంలో కట్టబెడితే వాడు మళ్ళీ గ్రీన్ కోడ్ వాడు ఇద్దరు భాగస్వాములు వాడు తీసుకొచ్చి మీ బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చిండు. ఈ రకంగా దొంగతనం చేసి కిడ్ ఫ్రోకో చేసి మళ్ళీ సిగ్గుశరం లేకుండా నేను దొంగతనమే చేయలేదు అని చెప్తావు. దొంగ సిగ్గుండాలే చెప్పడానికి. లేదు అనే మాట కుండ బద్దలు కొట్టినట్టు వాళ్ళకి చెప్పిన. మీరు ఎన్నిసార్లు పిలిచినా, ఎన్నిసార్లు రమ్మన్నా వస్తా, నాకేం ఇబ్బంది లేదు, తప్పకుండా వస్తా, మీకు విచారణకు పూర్తిగా సహకరిస్తా అని కూడా చెప్పిన. దాంతోపాటు వారికి ఇంకొక నెల రోజుల నుంచి విచారణకు రమ్మంటే నానా సాకులు చెప్పుకుంటా హైకోర్టు అని, సుప్రీంకోర్టు అని, ఈ కోర్టు ఆ కోర్టు అని లాస్ట్కి అన్ని కోట్లు చివాట్లు పెట్టి నీవు పోయిందాకా కుదరదని చెప్తే ఈరోజు పోయినావు. నేను పిలిస్తే పిలవంగానే వచ్చిన సకదానమైన పిల్లగాన్ని అని చెప్తావు. మళ్ళీ సిగ్గుశరం లేకుండా. సిగ్గులేని విధవా. ఏడవైనావు నువ్వు? ఎన్ని రోజులకు పోయినావు? నువ్వు దొంగతనం చేసినప్పుడు నీకు ఎవరు అవసరం లేదు. వాళ్ళు రమ్మనే వరకు మళ్ళీ నాకు లాయర్ కావాలి, వెనకాల ఫుల్ బాటలు కావాలి, లేకపోతే ఫార్ములా 1 కావాలి, లేకపోతే సినిమా హీరోయిన్లు ఉండాలి నా చుట్టుపక్కల. ఏడవైనావు నువ్వు చక్కగా. సిగ్గులేని యూజ్లెస్ ఫెలో. విజ్ఞప్తి కూడా చేసిన. సరే కేసు పెట్టినరు, విచారణ చేస్తున్నారు, పర్వాలేదు. ఇట్లాంటి కేసులు ఇంకొక 100 పెట్టినా ఎదుర్కొంటాం. కానీ వాళ్ళకు ఇంకొకటి కూడా నేను చెప్పిన, మీరు మీ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా, కేసీఆర్ గారి సైనికులుగా మేము మాత్రం ఖచ్చితంగా ఈ సంవత్సరం మొత్తం ప్రజా సమస్యల గురించే మాట్లాడతాం, ప్రజల గురించే మాట్లాడతాం. మీరు ఎత్తగొట్టిన రైతు భరోసా గురించి మాట్లాడతాం, మీరు ఇయ్యని 4000 పెన్షన్ గురించి మాట్లాడతాం, మీరు ఇస్తానని చెప్పి మోసం చేసిన మహాలక్ష్మి 2500 రూపాయల గురించి మాట్లాడతాం, మీరు ఇస్తానని మోసం చేసిన 2 లక్షల ఉద్యోగాలు మా పిల్లల గురించి మాట్లాడతాం. ఖచ్చితంగా ప్రతి సమస్యను 6 గ్యారంటీలు, 420 హామీలు, ఏ ఒక్కటి. కేటీఆర్ నీవు గుర్తుపెట్టుకో, నీవు మీ అప్పనే కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఈ 10 ఏళ్ళు కూడా పరిపాలించకుంటే తెలంగాణ భవిష్యత్తు ఇంకొక లాక్ ఉండేది. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి
దాదాపు 70,000 కోట్ల మిగులు బడ్జెట్తో మీ చేతుల రాష్ట్రాన్ని పెడితే దాన్ని కుక్కలు చింపి నిస్తరాకు చేసి 7 లక్షల కోట్ల అప్పు చేసి మీరు చేసిన అప్పుకు ప్రతి నెల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 650 కోట్లు ఒక వడ్డీకే కడుతుంది రా సన్నాసి. నీవు చేసినటువంటి అనాలోచిత నిర్ణయాలు నీ తెలివి తక్కువతనం వల్ల ఈ రకంగా తెలంగాణ ఈరోజు ఇట్లా తయారైంది. మళ్ళీ ఏం సిగ్గు లేకుండా ఏం మాట్లాడుతున్నావు యూజ్లెస్ పెలో. వెనకటికి నీలాంటి సిగ్గు లేనోడంట నోట్లు మిస్తే 10 కలిసిపోయింది పర్వాలేదు కానీ నా అంగి మీద ఉమిస్తే నీ సంగతి చెప్తుంటే అన్నాడంట. అట్లున్నది నీవు చెప్పుకోము ఈరోజు. సిగ్గుండాలే చెప్పనీకే మళ్ళా బంగారు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి కుక్కలు చింపిన పందిర్లు వేసావు. మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు కేటీఆర్ నీవు ఈరోజు తెలంగాణ రాష్ట్రం గురించి? ఏం చక్కదనం చేసినావు? 1200 మంది తెలంగాణ అమరుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే వచ్చిన రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి దళితుడు ఉంటాడని చెప్పినటువంటి దరిద్రుడు ఎవడు? దళితుని చేయకుండా దరిద్రుడు ఒక ముఖ్యమంత్రి అయ్యిండు. ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని ఎందుకు ఇవ్వలేదు? ప్రతి ఒక్కరికి ప్రతి దళితునికి 3 ఎకరాల భూమి ఇస్తాడు. ఇంటికో ఉద్యోగం అన్నాడు. KG to PG ఉచిత నిర్బంధ విద్య అన్నాడు. ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్లు ఇస్తాడు. 3 ఎకరాల భూమి ఇస్తాడు. ఎక్కడ పోయినాయి రాబాయి ఇవన్నీ? ఎందుకు ఇవ్వలేరు? మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉండి ఎందుకు రుణమాఫీ చేయలేదు? ఎందుకు మా రైతన్నలకు ఇచ్చేటటువంటి ఇన్పుట్ సబ్సిడీ, అవుట్పుట్ సబ్సిడీ, SC కార్పొరేషను, ST కార్పొరేషను, వివిధ వ్యవసాయ పనిముట్లకు రావాల్సినటువంటి రైతులన్నిటినీ మొత్తం ఎగగొట్టినటువంటి దొంగలు ఎవరు? ప్యారగాన్ చెప్పులు దిక్కులేనటువంటి మీరు ఈరోజు బుర్జు ఖలీఫాల బంగ్లాలు ఎట్లా కొన్నారు? బ్యూటీ పార్లర్ నడుపుకునే మీ చెల్లెమ్మ ఢిల్లీలో పోయి సారదాంత ఎట్లా చేసింది? అమెరికాలో చిప్పలు కడుకునే నీకు జన్వాడలో 1000 కోట్ల ఫామ్ హౌస్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? నీ బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో ఈరోజు 1500 కోట్లు ఎక్కడికి వెళ్ళి ఉన్నాయి? అవన్నీ రికవర్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు మొత్తం అమలవుతాయి బిడ్డ నీవు అనుకుంటున్నావు. మళ్ళా కాంగ్రెస్ పార్టీ హామీల గురించి కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు కేటీఆర్. ఏం ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు సిగ్గుశరం లేకుండా? పెట్టకుండా మాట్లాడతాం. నువ్వు ఇటువంటి కేసులు 100 పెట్టుకో, వదిలిపెట్టమని చెప్పిన. సరే కేసు లేదు పీసు లేదు. నిజంగా చెప్పాలంటే మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఇది ఒక లొట్ట పీసు కేసు మాత్రమే. ఇలా ఏమి లేదు. వీడికెళ్ళి పైసా పోయింది, ఆడ పైసా ఉన్నది. అవినీతి ఎక్కడ జరిగిందిరా అంటే వాళ్ళు ఒక్కొక్కరు నీళ్ళు మింగుతున్నారు. అందుకే అడుగుతున్నా నేను రేవంత్ రెడ్డి గారిని, నీకు పైశాచికానందం ఉంది, అర్జెంటుగా నేను జైలుకు పోయినా కాబట్టి అందరినీ జైలుకు పంపాలి అని నీకు ఆనందం. నేనేమో విదేశాలు తిరిగి పెట్టుబడులు తెచ్చినా కాబట్టి నాకేమో విదేశాల స్థాయిలో మన రాష్ట్రం మన దేశం డెవలప్ కావాలని నాకు. అవులేగా మన రాష్ట్రంలో నువ్వు స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలంటే 100 గేమ్లు ఉన్నాయి రా. అవులే మన రాష్ట్ర క్రీడాకారులు ఆడేటటువంటి గేమ్స్ కబడ్డీ కావచ్చు, ఖోఖో కావచ్చు, వాలీబాల్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మన నేషనల్ జాతీయ క్రీడ హాకీ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, 100 గేమ్లు మన క్రీడాకారుల్ని ప్రోత్సహించరా. అవులే బయటోడు ఆడికెళ్ళి వాడే బండి తీసుకొని వచ్చి ఈడ రేస్ చేసిపోతే మనకు వచ్చిన ఆమ్దాని ఏంది? మనోళ్ళు చూసి ఆనందపడాలి నా. అవులేగా వాడు ఎవడో వచ్చి మన దగ్గర మన పైసలు తీసుకొని 500-600 కోట్లు వాడి మీద నీవు పెట్టుబడి పెడితే వాడు ఇంగ్లాండ్కి వెళ్ళి వచ్చి మన దగ్గర గేమ్ ఆడిపోతే తెలంగాణ రాష్ట్రానికి ఎక్కడికి వెళ్ళి సంపద వస్తుంది రా గాడిది కొడక? ఏడికెళ్ళి వస్తుంది తెలంగాణ సమాజానికి? ఇది మన దేశ గేమ్ కాదు, మనకు సంబంధించిన గేమ్ కాదు. దీనివల్ల ఎక్కడ పేరు ప్రతిష్టలు రావు. మన క్రీడాకారులకు దీనివల్ల ఉపయోగం లేదు. ఒక్క ఫార్ములా మొన్న నీవు నిర్వహించిన గేమ్లో ఒక్క డ్రైవర్ కూడా మనవాడు లేడు. మళ్ళీ దీనివల్ల ఏం ఒరిగింది చెప్పు నువ్వు? నిజంగానే లాభాలు వస్తే వాడు ఎందుకు దిగ్గపోతాడు? నీకు మాకు తేడా అది. ప్రపంచ పటంలో హైదరాబాద్ ని పెట్టాలి, తెలంగాణను పెట్టాలనేది మా నాయకుడు కేసీఆర్ కమిట్మెంట్, మా కమిట్మెంట్. ఈ దేశంలో ఏ పార్టీకి లేని ఆస్తులు మీ దగ్గర ఉండాలి. ఈ దేశాన్ని 50-60 ఏళ్ళు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ దగ్గర ఈ రోజుకు ఆస్తులు లేవు, అంతస్తులు లేవు. కానీ 10 ఏళ్ళు ఈ దొంగలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఒక విమానం కొన్నారు, ఒక హెలికాప్టర్ కొన్నారు, ఒక బస్సు కొన్నారు. ఈరోజు వాళ్ళ పార్టీ అకౌంట్లో 1500 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ప్రతి జిల్లాలో ఒక పెద్ద విశాలమైన ఆఫీస్ ఉన్నది, ప్రతి మండలానికి ఒక ఆఫీస్ ఉన్నది. ఇవి చాలా అన్నట్లు మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో, కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్లో వివిధ రాష్ట్రాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులు కట్టుకున్నారు. ఢిల్లీ నడిబొద్దుల 1000 కోట్లతో ఆఫీసులు కట్టినటువంటి దొంగలరా మీరు. మేము నీలాగా 50 లక్షల రూపాయలతో దొరికిన దొంగలం కాదు, నీలాగా లుచ్చ పనులు చేసిన వాళ్ళం కాదు. నీకు
భయపడేటోడు ఎవడు బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణలో లేడు. మీరు చూస్తుండ్రు, నేను ఎప్పుడు కాదు, మీరు చూస్తుండ్రు. రాష్ట్రంలో ఎవడు కూడా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కింద చూస్తలేడు. మీరు అంటే మళ్ళీ ఇంకొని కేసు పెడతాడు, వాని లోపలెత్తాడు. నేను అనా ఆయన ఎవరు మరి రాష్ట్రంలో ఎవడు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి లాగా చూస్తలేడంట. మీ అప్పలాక నిండా రోజు పుల్ బాటలు తాగి ఫామ్ హౌస్లో అనుకుంటే ముఖ్యమంత్రిగా చూసేది. అసలు మీ అప్పని 10 ఏళ్ళలో ఎవడన్నా ముఖ్యమంత్రి కనబడ్డా రాబాయ్? 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండి ఎవరికైనా కనబడ్డా? ఆ ప్రగతి భవన్ లేదా ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి రాని సన్నాసి దద్దమ్మలు మీరు. నీవు ఈ రేవంత్ రెడ్డి గారి గురించి, ముఖ్యమంత్రి గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు. 24 గంటలు మీరు చేసినటువంటి విధ్వంసాన్ని ఏ రకంగా భర్తీ చేయాలి, ఏ రకంగా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులకి వెళ్ళి బయటికి తీసుకురావాలని 24 గంటలు పనిచేసుకుంటా ముఖ్యమంత్రి గారు జనాల్లో తిరుగుతున్నాడు. మరి మీ అప్ప ఏడవనుకున్నాడు 10 ఏళ్ళు, ఎందుకు బయటికి రాలేదు? నెలకొక్క రోజున బయటకు వచ్చిండా? ఈ ముఖ్యమంత్రిని గుర్తిస్తలేరా సిగ్గుదాపినోడా? నీవే కొందరిని ఈ రకంగా చిల్లరగాళ్ళని మోపు చేసి కొంతమంది పేడ ఆర్టిస్టులను పెట్టి ఈ రకంగా దీని వెనకాల మొత్తం కుట్రదారుడవు, పాత్రదారుడవు నీవే. మొన్నటికి మొన్న మా లాగచర్ల దగ్గర కూడా ఇటు నీవే కదా కుట్రవాన్ని మా రైతన్నలను రెచ్చగొట్టి వాళ్ళ మీద అక్రమ కేసులు కానిక కారణం. నీవు ఏ డ్రామానన్న వేయడానికి నీవు సిద్ధమైనటువంటి ఒక మంచి డ్రామా ఆర్టిస్టువు. తెలంగాణ రాష్ట్రంలో నీవు ఒక జోకర్ కాని అని తెలంగాణ సమాజానికి అర్థమైంది. పేరు అని నేను అనా, ఎందుకన్నా అంటే నిన్ను ఎవడు గుర్తు, నేను ఏమంటున్నా అంటే నిన్ను ఎవడు గుర్తే పడతలేడు. నేనేం చెప్తాను దానికి, సంవత్సరం తర్వాత కూడా నేను ఎవడు తేకపోతే నేనేం చేయాలి దానికి? ఇప్పుడు పెద్దలు ఎప్పుడో చెప్పారు, అందుకే కనకపు సింహాసనంలో శునకాన్ని కూర్చోబెడితే దానికి ఆ బుద్ధి రాదు. అందుకే కనకపు సింహాసనం మీద శునకం కన్నా తాగుబోతాడు చాలా డేంజరు. మీ అయ్యని 10 ఏళ్ళు నమ్మితివిరా సిద్ధాంటే ఏమో చేసిండంటే వెనకటికి 10 ఏళ్ళు మీ అప్పని నమ్మి తెలంగాణ రాష్ట్రం సింహాసనం మీద కూర్చుని పెడితే ఆ కుక్క కన్నా ఇంత విశ్వాసం ఉంటుండే. ఆ కుక్కని కూర్చుని పెట్టినా కానీ మీ అప్ప కన్నా 100 రేట్లు అక్కడ మంచి పని జరిగేదేమో. కుక్క కన్నా హీనం ఒక తాగుబోతోని కూర్చుని పెడితే ఈ రాష్ట్రాన్ని మొత్తము తాగుబోతోళ్ళని తయారు చేసిండు. తెలంగాణ రాష్ట్రంలోనే ఈ దేశంలోనే అత్యధికంగా లిక్కర్ సేల్ అయ్యే రాష్ట్రం మనది, అత్యధికంగా తాగుబోతులు ఉన్న రాష్ట్రం మనది, అత్యధికంగా దోపిడీదారులు ఉన్నటువంటి రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని తయారు చేసినారు. అత్యంత సంపద ఉన్నటువంటి పార్టీ మీ పార్టీ. ఢిల్లీలో సారదందాలు చేసుకున్నది మీ చెల్లె. మళ్ళీ ఏం సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు కేటీఆర్? నీవు సిగ్గు అవుతున్నది. ఎన్నిసార్లు పిలిచినా పోతా, కానీ మీరు మాత్రం దయచేసి తదేక దీక్షతో మన నాయకుడు కేసీఆర్ గారు చెప్పినట్టుగా ఉద్యమంలో ఎంతైతే కమిట్మెంట్ తో పనిచేసినావో అంతే కమిట్మెంట్ తో పోదాం. వాళ్ళు ఎన్ని ప్రశ్నలు పెట్టినా, ఎన్ని సవాళ్ళు వేసినా, ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా, ఎన్ని రకాల కొత్త రకాల కేసులు పెట్టినా భయపడేది లేదు, తల వంచేది లేదు. నిజాయితీకి ధైర్యం ఎక్కువ, దొంగలకు కూడా ధైర్యం ఎక్కువ ఉంటది. అనుకున్నా సరే దొంగ కూడా వీడు ఒక లొట్ట పీసు ముఖ్యమంత్రి, బరాబర్ కొట్లాడదాం, గట్టిగా ముందుకు పోదాం. మీ అందరి దయతో ఆశీర్వాదం తీయాల. సిరిసిల్ల నుంచి కూడా మా తమ్ముళ్ళు చాలా మంది వచ్చారు. వీనికి ఎంత బలుపు కాకపోతే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని లొట్ట పీసోడు అంటాడు. చెప్పు తీసుకొని కొడతాం కొడుక. నీవు అనుకున్నావు ముఖ్యమంత్రి ఆ హోదాకు, ఆ పదవికి గౌరవం ఇయ్యి. రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని నోటికి ఎంత వస్తే అంత తాగుబోతోంలాగా, తిరుగుబోతోంలాగా మాట్లాడితే మాత్రం మర్యాద ఉండదు. రరే కేటీఆర్, ఇన్ని రోజులు నీకు మేము మర్యాద ఇచ్చినాము, మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం నేర్చుకో. ఈపులు ఇరుగుతాయి అనుకున్నావు బిడ్డ, నీవు అనుకుంటున్నావు. లొట్టపీసోడు ఎవడరా? లొట్టపీస్ రామా? నీవు చేసినవే లొట్టపీస్ పనులు రా. ఖచ్చితంగా నీవు సంక్రాంతికి చిప్పకూడు తింటావు బిడ్డ, నీవు అనుకున్నావు. నీవు చూస్తూ ఉండు. ఇవే కాదు ఇంకా 100 కేసులు అవుతాయి నీ మీద. మొన్ననే మీ చెల్లెమ్మ వయొచ్చింది, 6 నెలలు చిప్పకూడు తినొచ్చింది. మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. నేను నిజానికి నేను ఊహించలేదు, మీరు చెప్పలేదు, అయినా కూడా మీరందరూ ప్రేమతో వచ్చినందుకు మా సిరిసిల్ల అన్నదమ్ములకు కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ మళ్ళా ఈరోజు మళ్ళా ఏమైనా రమ్మనాలంటే మళ్ళీ ఏమైనా క్వశ్చన్లు ఉండాలి వాళ్ళ దగ్గర, ఏం లేవు. రేవంత్ రెడ్డి మళ్ళీ ఏమైనా క్వశ్చన్ పంపితే రమ్మంటారేమో, పోతా. రేవంత్ రెడ్డి ప్రశ్నలు పంపుతాడు, మళ్ళా పోతా, మళ్ళా చెప్తా, మళ్ళా చెప్పొస్తా. రేవంత్ రెడ్డి ఒక లుచ్చగాడు, దొంగ, ఆయన లెక్క మేము లుచ్చ పక్కా చెప్తా. వాని బల్పు చూసినావా? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని లుచ్చగాడు కూడా అంటే వాడిని ఏమనాలి? వీడిని మనిషి అనాలా, దున్నపోతనల్లా, గాడిదనల్లా, డప్పర్గాడనాలా, లోపలగాడనాలా, తాగుబోతు కొడుకనాలా? గంజాయి తాగి తురకల సంజాతముల చేత కళ్ళు చెవి కొన్నావా లంజల కొడుకు అని ఒక పద్యం ఉన్నది.
ఈ రకంగా గంజాయి డ్రగ్స్ మారక ద్రవ్యాలు తీసుకున్నటువంటి ఒక లంగ కానివి నీవు, దొంగ కానివి, ఈ రాష్ట్రాన్ని లూటీ చేసిన 420 కాని కొడుకువు నీవు. 420 కాని కొడుకు వాని బుద్ధులు, వాని ఆలోచనలు, వాని అహంకారము, వాని బుద్ధ బల్పు ఇవన్నీ కూడా ఇట్లనే ఉంటాయి. సారీ, ఈ రకంగా వాడొద్దు. కానీ వీడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఈ రకంగా మాట్లాడితే మేము కూడా ఈ రకంగా బరాబరి మాట్లాడతాం. ఏ రకంగా మాట్లాడతారు చూడండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని వీడు. చెప్పరా రామా. ఇంతనా జర జర ఆగురా భయ్. ఆవురా భయ్ అంట. దేనికి సంబంధం చెప్పరా. లేని అవినీతిని పట్టుకుందామంటే ఆడికెళ్ళి దొరుకుతుంది. లేని అవినీతి గురించి లొట్ట పీస్ కేసుల పాపం ఎదుకుతా ఉన్నారు వాళ్ళు. నేతి బీరకాయలు ఎంత నెయ్యి ఉంటుందో ఇక మీకు తెలుసు. మైసూరు బోండాలు ఎంత మైసూరు ఉంటుందో ఇంట్లో కూడా గంతే ఉంది. అందుకే నేను చెప్పిన వాళ్ళకి మీరు ఒక సారతిత్తిలు ఎంత సార్ ఉంటుందా గన్లు ఉన్నారు మీరు మీద అంతేనే ఉంటుంది. తొక్కలేదు ఇలా ఏముందా అని చెప్పిన నేనే చెప్పిన వాళ్ళకి. ఏముంది ఏం అడుగుతున్నారు మీరు? వాళ్ళు ఏమంటారంటే ఫైల్ ఇళ్ళకెళ్ళి అందులోకి పోయింది నీకు ఎరికేనా, అందులోకెళ్ళి ఇళ్ళకి పోయింది నీకు ఎరికేనా. నేను చెప్పిన ఒక మంత్రిగా, తెలంగాణ బాగుని కోరే ఒక వ్యక్తిగా నేను నిబద్ధతగా మా రాష్ట్రం కోసం మా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు తప్పకుండా ఈ రేస్ ఇక్కడ ఉండాలని నిర్ణయం తీసుకున్నా. ఒక్క పైసా అవినీతి గాని ఒక చిన్న తప్పు గాని మేము చేయలేదు. చేసినట్టు ఇప్పటి వరకు మీ కేసులో మీరే రుజువు చేయలేకపోతున్నారు. ఏదో అక్రమ కేసు పెట్టి బనాయించి 4 రోజులు జైల్లో పెట్టాలని ఒక పైశాచిక శునకానందం నీకుంటే ఉండొచ్చు. కానీ దానికి భయపడేటోడు ఎవడు లేడు. అల్టిమేట్ గా న్యాయస్థానాల మీద మాకు విశ్వాసం ఉంది. న్యాయస్థానాల్లో తేల్చుకుంటామని చెప్పి వచ్చినా వాళ్ళు మళ్ళీ పిలిస్తే మళ్ళీ పోతాం. మళ్ళీ ఒకసారి మీ అందరికి కూడా చేసే విజ్ఞప్తి దయచేసి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక చాలా రోజులు ఉంది. ఇంకా మళ్ళీ ఎప్పుడు పిలిచినా పోతా అని చెప్పినా తప్పకుండా పోతా. మీరు కూడా దయచేసి నేను కోరేది అంటే రేపటి నుంచి మళ్ళీ మామూలుగా యథావిధిగా మన పని మనం పోదాం తప్పకుండా. అన్నలారా, దయచేసి మా బీఆర్ఎస్ లీడర్లు చాలామంది దొంగ కోసం వచ్చిండ్రు, దొంగకు సదిగాటానికి వచ్చినట్లున్నారు. మీరు రాకండి, వీడు పెద్ద దొంగ. ఉద్యమ సమయంలో కూడా వీళ్ళంతా ఇట్లైనా నాటకాలు వేసిండ్రు. అమాయకమైనటువంటి ఉద్యమకారులు ఆత్మహత్యలు చేసుకుంటే ఈ దొంగలు మాత్రం అగ్గిపేట మర్చిపోయి వచ్చిండ్రు. మొన్నటికి మొన్న కొంతమంది ఎమ్మెల్యేలని మాజీ మంత్రులకు సంఖ్యలు లేచి వీని బావ ఇద్దరు బావబామర్దులు వెనకాల దున్నపోతుల్లాగా నడుచుకుంటూ వస్తున్నారు. వాళ్ళకి సంఖ్యలు లేచి ఈ రకంగా ఉంటుంది ఈ డ్రామా. వీళ్ళ డ్రామా ఎమ్మెల్యేలకంతా బేడీ లేచిండ్రు, వాళ్ళని జోకర్లను చేసిండ్రు. వీళ్ళేమో వెనకాల అడ్డంగా తిని బలుస్తాయి కదా పందికోకులు ఊళ్ళల్లో, దున్నపోతుల్లాగా నడుచుకుంటూ వస్తున్నారు. ఈ రకంగా ఉంటుంది ఈ నేషాలు. దయచేసి ఈ దొంగ వెనకాల ఎవరు రాకండి. సరే మీకు కొంత బాధ ఉండొచ్చు, మీకు కొంత సరే కొన్ని పైసలు ఇచ్చి కూడా పిలిపించుకోవచ్చు. దయచేసి ఈ దొంగకు సర్ది కట్టకండి మిత్రులారా. దయచేసి దొంగకు సపోర్ట్ చేయకండి. ఈ బీఆర్ఎస్ వాళ్ళు కూడా చెప్తున్నా, దొంగ వెనకాల పడితే ఏదో ఒక కేసులో మిమ్మల్ని కూడా ఇరికిచ్చేది ఖాయము. రైట్, ఇది చూస్తూనే ఉండండి. మళ్ళీ రేపు ఏం మాట్లాడతాడు, మళ్ళీ నెక్స్ట్ విచారణ ఏ రోజు ఉంటుంది, ఖచ్చితంగా రేపో మాపో ఈడీ లేదా సిబిఐ రెండిట్లో కూడా అరెస్ట్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉన్నది. 16వ తారీఖు రోజు ఢిల్లీలో ఈడీ వాళ్ళు కూడా రమ్మన్నారు. మరి తీహార్ జైలా, చెంచల్ కూడా జైలా, ఈ రెండు ఏదో తేల్చుకోవాల్సింది త్వరలోనే ఉంది. చూస్తూనే ఉండండి SN TV.